శ్రీకాళహస్తి పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుద్దిరెడ్డి చేపట్టారు. 4 మాడ వీధుల్లోని షాపులకు వెళ్లి వ్యాపారస్తులను పట్టణంలో రౌడీజం కానీ ఇతర బలవంతపు వసూళ్ల కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అంటూ వాకబు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో రౌడీజానికి తావు లేకుండా తీసుకున్న చర్యలు, పట్టణంలో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరి నుంచి అభినందనలు లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి చేసే దిశగా తుడా నుంచి 6 కోట్లతో ఫుట్పాత్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, మాజీ కౌన్సిలర్ బషీర్, రేణుకాదేవి, సుమతి పాల్గొన్నారు. అసలు పాంప్లెట్ ఫోటో అసలు ఫోటోనా ఫోటోనా సార్ ఓకే అయ్యప్పకి ఓకే పోలీసు వాళ్ళు తెలుస్తున్నాయి. సేల్స్ ట్యాక్స్ చేసుకునేది ఇబ్బంది లేదు. ఎవరు ఇబ్బంది పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం హ్యాపీ విత్ గవర్నమెంట్. గ్యాస్ వస్తుంది ఫస్ట్ డబ్బు పడ్డాయి కదా. అందులో ఆగస్ట్ 15 నుంచి బస్సు కూడా ఫ్రీ. ఎక్కడ పోవాలన్నా ఎవరన్నా ఎగ్జామ్స్ ఇంతవరకు చెప్పారా మీరు? థర్డ్ ఇయర్ ఎక్కడ చదువుతున్నారు? చెన్నై. ఓకే. ఆల్ ద బెస్ట్. How do you think the governance is? You're doing a good governance here. You're happy with the way you are working? Now you are happy, not before that. And this is the 1 year what we have developed, and we have opened school, college, and the parents, Shivam to Shivam. Now the new road is starting. You want to go to Chennai, you can get away. Okay. Buses eక్కడ కమ్మా? We have no buses here to Chennai. We have frequent buses to. But me and my college. ఇక్కడ ఏ కాలేజ్ మీరు? Savita and ఎక్కడ వస్తుంది? Kanchipuram. Oh, attend. No. You plan. Let me ask. What is? ఎందుకంటే షాప్ అప్పుడు మామూలు లేదు కదా. షాప్ చేస్తారా? दोस्तों को फ्रेंड करने पूरा खलास पूरा स्किप माय रिक्वेस्ट इज आई वांट రశ్మితో నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తి టౌన్ లో తొలిగడి కార్యక్రమంలో భాగంగా 4 ఏళ్ళు తిరుగుతున్నాం. దీంట్లో భాగంగా మరి ముందుగా వెళ్ళిన తర్వాత ఈ షాప్ కీపర్స్ 4 క్వశ్చన్ అడుగుతున్నాం. రౌడీజం ఎలా ఉంది, తగ్గిందా లేదా? పాతకాలంలో మరి పండగన్నా పురస్కారాలన్నా ఎవరు బర్త్డే అయినా ఎవరు బర్త్డే అయినా డబ్బులు కలెక్ట్ చేయడం పాతకాలంలో చూసాం. పాత ఎమ్మెల్యే ఎవడైతే మసూరుడు ఉన్నాడో వాడైతే తీసుకొచ్చి ఏకంగా టెంట్లు వేసుకొని బర్త్డే చేసుకున్నాడు. అంత మొత్తం టోటల్ గా 4 వీధులు బ్లాక్ చేసేసి 2 రోజులు బాగా గుర్తున్నారు. ఏ సంవత్సరం లేదు, 2 years బ్యాక్ అయినా ఒక పెద్ద ఇలా ఈశ్వరుడిని అన్నట్టు ఫీల్ అయిపోయి టెంట్లు వేసుకొని అందరికి బర్త్డే పార్టీ 4 వీధులు కవరేజ్ ఇచ్చాడు. అలాంటి లేకుండా అవన్నీ కూడా దేవతామూర్తి తిరిగే స్థలంలో ఈయన బర్త్డే పార్టీలు చేసుకోవడం పూర్వం అవన్నీ లేకుండా ఎక్కడ ఇబ్బందులు లేకుండా డెవలప్మెంట్ కేంద్రంగా పనిచేస్తున్నందుకు అందరూ ఆనందం కూడా ఆశ వ్యక్తం చేశారు. డ్రగ్ ఫ్రీ కాళహస్తి. ఇంతకుముందు ఎక్కడ చూసినా కూడా గాంజా కావచ్చు, కోకేన్లు కావచ్చు, అవి దొరుకుతుండే.
ఎక్కడ కూడా గాంజా అనే మాట లేకుండా అన్ని కట్ ఆఫ్ చేసుకొని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ తోకలు కట్ చేసాం. లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పుడు అందరిని అడిగాను, ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారా, ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేస్తున్నారు? లేదు సార్, మన ప్రభుత్వం వచ్చిందా ఎక్కడ కూడా చిన్న ఇది లేదు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అట్నే ఈ సైడ్ డ్రైన్స్ అనేది నాకు మీ అందరూ తెలుసు, నాకే పర్సనల్ ఓసిటీ ప్రాబ్లం ఉంది. ఓసిటీ ప్రాబ్లం అంటే క్లెన్లీనెస్ లేకపోతే నాకు కూడా ఇబ్బందికరం. సో పర్సనల్ గా ఇక్కడున్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తాం. మొన్న డేవిడ్ తుడాలో కూడా దగ్గర 6 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఫుట్పాత్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు. ఇక్కడ కూడా నాకు చూస్తే నాకు చెట్లు అంటే ఇష్టం, కానీ ఎక్కడ చూసే కాంక్రీట్ జంగల్ తప్ప చెట్లు లేవు. తప్పకుండా ఈ ఉన్న దాంట్లో కూడా ఎక్కడెక్కడ చెట్లు పెంచొచ్చు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అట్నే ఇక్కడ కూడా సైడ్ డ్రైన్స్ చూశాను వచ్చేటప్పుడు. ఈ సైడ్ డ్రైన్స్ లో కూడా చెత్త అంతా కొద్దిగా పేరుకుపోయింది. అదంతా ఎందుకంటే వీళ్ళు షాపులో ప్లాస్టిక్ డబ్బాలో లేకుండా వాటర్ బాటిల్ చేస్తారు. ఆ వాటర్ బాటిల్ చక్క చేస్తారు. రేపు మార్నింగ్ కూడా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాం. అట్నే ఇంకా ఒక 2 months నుంచి కూడా పోలీసు వాళ్ళు కూడా నేను ఒక డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ వేలో పెట్టానండి. అందరం కూడా ఇప్పుడు మఫ్టీలో వాళ్ళు తిరుగుతారు. మోస్ట్ ఆఫ్ ద పోలీసు మఫ్టీలో తిరిగి ఎక్కడెక్కడ షాప్స్ ఏమేం చేస్తున్నారు, ఏమైనా అనుమానం ఉందా, ఎక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పి అది డ్రోన్ తో కూడా ఎక్కడన్నా 10 మంది కన్నా 5 మంది కన్నా ఎక్కువ ఆటోమేటిక్ గా డ్రోన్ సిగ్నల్ ఇస్తుంది. అలాంటి డ్రోన్స్ ఎక్విప్మెంట్ కూడా కొన్నాం. అవి కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇవన్నీ కొత్తలో టెక్నాలజీ కూడా మార్చుకొని డ్రోన్ కూడా మేము పసిగట్టి పట్టే పరిస్థితి ఉంటుందని చెప్తున్నాం. అట్లే ట్రాఫిక్ కూడా కొద్దిగా ఎక్కువైంది. ఎందుకంటే ఇంతమంది ఫుట్ఫాల్ తక్కువ ఉంది, ఇప్పుడు ఫుట్ఫాల్ ఎక్కువైంది. కాబట్టి ట్రాఫిక్ ఒక పోలీస్ స్టేషన్ కూడా సెపరేట్ గా టౌన్ కి బస్ స్టాప్ దగ్గర పెట్టాలని చెప్పి మరి దీని మీద ఒక కార్యక్రమం డ్రైవ్ చేస్తున్నాం. అట్నే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టాప్స్ టేకప్ చేస్తున్నాం. ఒక 2.8 crores అని శాంక్షన్ రాబోతుంది. అది కూడా అన్ని పెట్టున్నాం. మోడర్న్ బస్ స్టాప్ లాగా తీర్చిదిద్దాం. అట్లనే ఏదైతే హాస్పిటల్ దగ్గర డబుల్ రోడ్ ఉందో దాన్ని తీసుకెళ్లి బైపాస్ కలిపేసి బస్సెస్ కూడా ఇక్కడి నుంచి అలౌ చేయం. అటు నుంచే బైపాస్ నుంచి రావాలా, బస్ డిపోకి రావాలా, తిరిగి బైపాస్ నుంచే వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ట్రాఫిక్ లేకుండా అరగట్టచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ అట్లనే శానిటైజేషన్ యాజ్ టోల్డ్ యూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐమ్ కాన్సన్ట్రేటింగ్. పొద్దున్నే ఇక్కడ టౌనే కాదు, ఓవరాల్ కూడా శానిటైజేషన్ దాన్ని గట్టిగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అట్లనే టెంపుల్ డెవలప్మెంట్ కింద ఇంకొక నాకు తెలిసి 15 days లో 4.8 crores అని బండ్ అనేది మీకు అందరు ఫెస్టివల్ కూడా చూపించారు. మీకు ఒక విజువల్ పాయింట్ చూపించాను ఎలా చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే రకంగా 4.8 crores చేస్తున్నాం. అంటే రేపు పొద్దున శివం టు శివము అట్టనే కొండ చుట్టూ రోడ్స్ కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయబోతున్నాం. రేపు మార్నింగ్ అది కార్యక్రమం ఉంటది. అట్నే ఈ స్ట్రీట్ లైట్స్ ఎక్కడ చూసినా కూడా మేము ఇంటింటి తిరిగేటప్పుడు ఎక్కడ గుడ్డి కూడా తిరుగుతున్నాం. మీరు అందరూ పెరుసలు కూడా తెలుసు, టార్చ్ లైట్ మీరు వేసుకొని మేము తిరుగుతున్నాం. అవన్నీ కూడా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా మార్చి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అంటే ఆ తర్వాత టుడా గురించి మాట్లాడాము. ఇంకోటి ఇంపార్టెంట్, వచ్చే సంవత్సరం పెడదాం, ఇది కూడా టార్గెట్ పెడదాం. వచ్చే సంవత్సరం లోపల ఈ కొండమిట్ట ఏ ప్రాంతంలో గుడి పక్కన ఏమైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, నేను నా ఎలక్షన్స్ ప్రామిస్ కూడా చేశాం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద ఒక ఇమీడియట్ యాక్షన్ కూడా ప్లాన్ స్టార్ట్ అయింది. ఏమైతే ఈ కొండమట్ట, ఎన్టీఆర్ నగర్, తర్వాత దుర్గమ్మ తిప్ప ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ గా కట్టున్నారు కొండల మీద. ఇప్పుడు మేము కలెక్టర్ తో కలెక్టర్ దగ్గర పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే 1:1 ల్యాండ్ ఇవ్వాలి. సో ఈ ల్యాండ్ అంతా కూడా ఎంత కొలత డ్రోన్ ద్వారా కొలతలు వేసుకొని అంత ల్యాండ్ స్కాలర్షిప్ ఎక్కడైనా ఏమూలని ఇవ్వచ్చు. ఇచ్చి స్వామివారికి ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ తద్వారా ఈ ల్యాండ్ ఇమ్మీడియట్ గా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరు కట్టుకొని ఎప్పటి నుంచో 45 సంవత్సరాలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అట్నే ఏదైతే కొండమిట్ట ప్రాంతంలో ఒక పైప్ లైన్, కొండమిట్ట ప్రాంతంలో పైప్ లైన్ కూడా నాకు తెలిసి ఇంకొక 4-5 days లోనే టెండర్ రాబోతుంది. దగ్గర ఒక 27 లక్షలతో టోటల్ గా ఉన్న పైప్స్ అన్ని తీసేసి పైన నుంచి కింద ఒకటే పైప్ ఉంటుంది. సైడ్ లో మెట్లు ఉంటాయి. ఎందుకంటే నేను లాస్ట్ డే పోయి నేనే పడ్డా.
ఆ నీళ్లు వర్షం టైంలో పోయాను కాబట్టి జారడం జరిగింది. పైగా ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరూ కూడా ఉంది కాబట్టి అవన్నీ కూడా మార్చి చేస్తా అని చెప్పి మీకు ఆల్రెడీ పూర్వం చెప్పింది. ఇప్పుడు ఫినిష్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక లాస్ట్ బట్ ద లీస్ట్, మేము ఇంత కష్టపడి మన కాళాశ్రీ కోసం చేసినప్పుడు ఈ టౌన్ లో కూడా ప్రజల కోసం ఏదో తిరిగేవాళ్ళం. సో ఈ P4 సిస్టమ్ కింద ఒక బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పొద్దున కూడా మనం మాట్లాడామో ఈ అన్ని షాప్స్ కూడా రేపు ఒక మీటింగ్ ఉంటది. షాప్స్ కావచ్చు, గోల్డ్ షాప్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, ఎవరైతే 10 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారో బాగానే ఆర్థికంగా బాగున్నారు వాళ్ళందరినీ కూడా మున్సిపల్ ఆఫీస్కి పిలిచి రేపు ఆర్డీఓ గారు ఇంకా మున్సిపల్ కమిషనర్ గారు ఒక మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేయబోతున్నారు. వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు ఎవరికి సాయం చేసినా వాళ్ళు సాయం చేయొచ్చు. ఇంతవరకు కూడా షాపుకు పోయింటే మీరు బంగారు కుటుంబాలు ఆదుకోవాలంటే నేను ఆదుకోలేను, నా డబ్బులు లేవు, నన్నే ఆదుకునే పరిస్థితి ఉంది, నేనే కష్టాల్లో ఉన్నా అని చెప్పి ఒక షాప్ కీపర్ చెప్పాడు. నాకు అనిపించింది ఆదుకోవడం అంటే కేవలం డబ్బులతో ఆదుకోవడం కాదు. మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పడం, ప్రాపర్ గా చూసుకోవడం, వాళ్ళకున్న ఇబ్బందులు ఏముంటే ఆ 10 కుటుంబాలు 20 కుటుంబాలు చూసుకుంటే వాళ్ళు కనీసం ఇబ్బందులు మాకు చెప్తే మేము చేసేదానికి ఒక వారధిలాగా ఒక గైడర్ లాగా ఉంటే చాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. బట్ ఎవరైతే డబ్బులు బాగున్నా కంపల్సరీగా వాళ్ళందరూ కూడా గివ్ బ్యాక్ టు సొసైటీ అనే డ్రైవ్. నువ్వు 100 రూపాయలు సంపాదించి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే తప్పలే కదా, మంచిదే కదా. అంటే కష్టాలన్నీ పోయి 100 రూపాయలు మీరు సంపాదిస్తే అంటే 100 అంటే ఈ లెక్క 1 కోటి రూపాయలు అనుకో, 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఇబ్బంది ఉందా? లేదు కదా. అది గివ్ బ్యాక్ టు సొసైటీ. తప్పకుండా దాని మీద పోతాం. ఎనీ క్వశ్చన్స్? దానికి వెళ్ళింది అమరీష్ సింగ్ కింద. ఈసారి కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కాళాశ్రీ కావాలని చెప్పి గట్టిగా పట్టుబట్టాం. నాకు తెలిసి వచ్చే మార్చ్ లోపల నాకున్న ఐడియా ప్రకారం ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా వచ్చే మార్చ్ లోపల మనకి 228 crores పెట్టున్నాం. టోటల్ గా కాళాశ్రీ అంతా కూడా క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి ప్రతి వార్డు క్లోజ్ సిస్టమ్ చేసి పర్ఫెక్ట్ గా మళ్ళా కూడా వాటరింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని తీసుకొచ్చి STB కలిపితే ఆ STB ఐడియా ఉంది కదా, మన శివం టు దాంట్లో కూడా పెట్టించాం ఈ పైప్స్ పోవడానికి. ఇంతకుముందు లేవు. ఆ పైప్స్ పోవడానికి పెడితే అక్కడ శివం టు కలెక్ట్ చేసి అక్కడి నుంచి STB నుంచి వాటర్ ప్లాంట్ కి పోయేటట్టు ప్రతి చుక్క వాడతాం. ఎక్కడ కూడా డర్ట్ అనేది ఉండదు. డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అనేది క్లియర్ చేసుకుని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.